ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ చదువు మీద తప్ప వేరే అంశాల మీద ఎట్టి పరిస్థితులలో ఫోకస్ చేయరు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వేరే అంశాలపైన దృష్టి సారించినట్టయితే మీరు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెనుకబడిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఏ స్టూడెంట్ అయితే ఇతర అంశాలు అంటే ముఖ్యంగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి, లేదంటే ఎగ్జామ్ ఇప్పుడు ఉండదు తర్వాత ఉంటుందని చెప్పేసి ఇట్లా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సేమ్ ఇలాంటి సంఘటనే నేను నిన్ననే వీడియో పెట్టి చెప్పాను. సో రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది జూలై ఆగస్టులో ఉండబోతుంది అని చెప్పేసి నాకు ఒక విశ్వసనీయ సమాచారం. సో దానికి అనుగుణంగా నేను జూలై ఆగస్టులో ఉంటుందంటే ఎస్ఎస్సి క్యాలెండరు, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు గ్రూప్ డి ఎగ్జామ్ ఫోకస్ చేస్తున్న మీకు ఎస్ఎస్సి క్యాలెండర్ తోటి మీకేం పని? ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అనేది రైల్వే బోర్డు మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఎన్నో లాజిక్లు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు సెట్ అయితే వాళ్ళు ఏ విధంగా సెట్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కష్టపడి పాస్ అయ్యి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఇట్లానే చాలా వార్తలు వచ్చేసినాయి. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానళ్ళలో వార్తలు వచ్చినాయి, టీవీ ఛానళ్ళలో వార్తలు వచ్చినాయి. అదేవిధంగా చాలామంది లాయర్లు వచ్చేసి చెప్పారు, కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. కానీ ఇన్ని జరిగినా కానీ కండక్ట్ చేయాలనుకున్నటువంటి గవర్నమెంట్ కండక్ట్ చేసింది. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. కానీ ఏవైతే వాయిదా పడతాయని చెప్పేసి, అంటే మనం కష్టానికి భయపడి శ్రమకు భయపడి, అంటే ఈరోజు మన దగ్గర సమయం ఉంది చదవాలనుకోవట్లేదు, మనం మైండ్ ఫ్రీగా ఉంచి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం, కష్టానికి భయపడుతున్నాం. అట్లా భయపడి మన జీవితంలో పని మొదలు పెట్టకుండా వాయిదా పడాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అట్లా ఎదురు చూడడం వల్ల ఏమైంది, ఆ టైంలో సిన్సియర్గా అయిన వాళ్ళందరూ గ్రూప్ 1లో ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. సబ్జెక్ట్ ఉండి టాలెంట్ ఉండి ఇట్లా వాయిదా పడతా అనేటటువంటి ధోరణిలో ఉండడం వల్ల మేము వెనకబడిపోయినాం ఫ్రెండ్స్. సో అట్లాంటి పరిస్థితి మీరు కూడా తెచ్చుకోదని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు ఎగ్జామ్ మాత్రం గ్రూప్ డి ఎగ్జామ్ మాత్రం జూలై ఆగస్టులోనే ఉంటుందని చెప్పేసి సీరియస్గా చదవండి. సో ఎగ్జామ్ కూడా జూలై ఆగస్టులోనే ఉండేటటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.